రైతుల కళ్ళల్లో ఆనందం కాదు, రైతు కుటుంబాలలో ఆడపడుచుల కళ్ళల్లో సావు కల విలయతాండవం చేస్తుంది. 18 సంవత్సరాల యువకులు తాగుబోతులుగా మారి పొద్దటి పూటనే చక్కగా నడవలేక గోడలు పట్టుకొని నడుస్తున్నారు. గోడల మీద బల్లులు వాకినట్టు బాగుతున్నారు గ్రామాలలో యువకులు. తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్గా మీ ఏబుల్ లీడర్షిప్ మీరు ఆదర్శంగా దేనికి ఉన్నారయ్యా అంటే తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్గా మారినరు. ఈరోజు 14 సంవత్సరాల నుంచి కాటికి కాళ్ళు దాపుకున్న ముసలోళ్ళ వరకు తాగుబోతులుగా తయారు చేసి వ్యసనాలకు బానిసలను చేసి ఆలి మీద ఉన్న తాలిపొట్టును కూడా కొల్లగొట్టిన అత్యంత నీచమైన ప్రభుత్వం. దోపిడీకి పాల్పడుతున్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే కేసీఆర్, కేటీఆర్. ఇవాళ ఈ 7.5 సంవత్సరాలలో పేదల బలహీనత మీద 1,50,000 కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయాన్ని సంపాదించుకొని తులసి వనంలాగా ఉన్న తెలంగాణను గంజాయి వనంగా మార్చి గల్లీ గల్లీలో గంజాయి అమ్మే పరిస్థితులు తీసుకొచ్చి గంజాయి మత్తులో 5 సంవత్సరాల 6 సంవత్సరాల ఆడపిల్లలు రేపులు చేసి పాశవికంగా హత్యలు చేస్తుంటే నిన్నగాక మన ఎల్బీ నగర్లో గంజాయి తాగుతున్న వాళ్ళని ఎదిరించినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నరసింహారెడ్డిని ఉన్న బలంగా దారుణమైన హత్య చేస్తే ఇప్పటి వరకు ఆ టీఆర్ఎస్ నాయకులను మీరు అరెస్టు చేయలేదు. ఇవాళ ఏ సందులో చూసినా గంజాయి వాసన గుప్పుమంటుంది. అసలు మీ వ్యవహారం చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. గజ్వేల్ ఫామ్ హౌస్లో మీరు ఏం పండిస్తురో అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎకరా 1 కోటి ఆదాయం అన్నాడు కేసీఆర్. ఒడ్లు వండించినా, కందులు వండించినా, పప్పు వండించినా, క్యాప్సికమ్ వండించినా, మిర్చి వండించినా, పత్తి వండించినా, మొక్కజొన్నలు వండించినా, ఏది వండించినా ఎకరా 1 కోటి రూపాయల ఆదాయం రాదు. ఎకరా 1 కోటి రూపాయల ఆదాయం రావాలంటే గుప్పుమని వాసన కొడుతున్న గంజాయి తప్ప ఇంకేం పండించినా ఎకరా 1 కోటి రూపాయల ఆదాయం రాదయా. మీరు ఆదర్శ రైతులకు ఆదర్శంగా ఉంటే నువ్వు ఎకరా 1 కోటి రూపాయలు సంపాదించే ఫామ్ హౌస్లో ఏం పండిస్తున్నావు? తెలంగాణ రైతులకు ఒక పర్యాటక క్షేత్రంగా తయారు చేసి రైతులకు అవగాహన కల్పించి అక్కడికి తీసుకెళ్ళి ఇది బోను రైతు బంధు పథకం ఇదన్నో రైతు బీమా పథకం ద్వారా 3,555 కోట్ల రూపాయలు మేము రైతులకు ఇచ్చినామని. ఇది అత్యంత కీలకమైన పాయింట్. మీడియా మిత్రులారా మీరు అర్థం చేసుకోండి. 2018 ఆగస్టు 14 నుంచి రైతు బీమా పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. 18, 19, 20, 21 ఇది ఒక 6 నెలలు కరెక్ట్ 3.5 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఇది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన ప్రకటన ఇక్కడ చూడండి. రైతు బీమా లబ్ధిదారులు 70,714 మంది. వాస్తవంగా వ్యవసాయ శాఖ రాసిన ఎల్ఐసికి రాసిన లేఖ ప్రకారము ఇక్కడ ఉన్నది 75,014 మంది రైతులు 3.5 సంవత్సరాలలో 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల మధ్య వయసులో ఉన్న తెలంగాణ రైతులు 2018 ఆగస్టు 14 నుంచి 2022 జనవరి 10 తారీఖు వరకు 75,014 మంది చనిపోయినరు. వీళ్ళకి ఇన్సూరెన్స్ రావాలి అని చెప్పి వ్యవసాయ శాఖ లేఖ రాసింది. 3.5 సంవత్సరాలలో 75,000 మంది రైతులను బలిగొన్న ప్రభుత్వం ఈ ప్రపంచంలోనే లేదు. ఇది మేం కాదు, మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇగో పల్లికిలు ఇచ్చుకుంటున్నాడు కేసీఆర్. ఎందుకు పల్లికిలు ఇస్తుండే? ఈడ కొడుకిలు ఇస్తుండే, ఈడ తండ్రికిలు ఇస్తుండు, పండ్లికిలు ఇస్తుండు. 75,000 మంది రైతులను బలిగొన్నందుకు పండ్లికిలు ఇస్తురా మీరు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి? మీరు ఫుల్ పేజ్ యాడ్ వేసి మీరు ప్రకటించారు. అధికారిక ప్రకటన ఇది. 70,714 మంది రైతులకు చనిపోయిన వాళ్ళకు బీమా పథకం ఇచ్చినాం. 3,535 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చినాం అని ఫుల్ పేజ్ ప్రకటన ఇచ్చింది ప్రభుత్వం.
ఇది నేను చెప్తున్న లెక్కలు కాదు. ప్రభుత్వం అధికారికంగా ₹1,00,00,000 పెట్టి పేపర్ల ప్రకటన ఇచ్చి ఇగో ఇక్కడ ఇచ్చింది. కేవలం 2018 ఆగస్టు 14 నుంచి ఇప్పటి వరకు 3.5 సంవత్సరాలలో 75,000 మంది రైతులను బలిగొన్న ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా? 75,000 మంది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల ఉన్న రైతులే 75,000 మంది చచ్చిపోతే 59 ఏళ్ల నుంచి 100 సంవత్సరాల లోపల ఉన్న రైతులు ఎంతమంది చచ్చిపోయారు? అదేవిధంగా 2014 నుంచి 2018 ఆగస్టు 14 వరకు ఇంకెన్ని మంది చచ్చిపోయారు? 3.5 సంవత్సరాలలో 75,000 మంది చచ్చిపోతే ఆ 4 సంవత్సరాలలో కనీసం యావరేజ్న ఈ లెక్క ప్రకారం ఇంకొక 1,00,000 మంది చచ్చిపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేటీఆర్ మంత్రి అయిన తర్వాత 2014 జూన్ 2 నుంచి 2022 జనవరి 10 తారీఖు లోపల 1,75,000 మంది యావరేజ్గా రైతులు చచ్చిపోయినరు. అది కూడా 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు ఉన్నోళ్ళే. 1,75,000 మంది ప్రాణాలను, రైతుల ప్రాణాలు బలిగొన్న మీకు సిగ్గు లేదా అని అడుగుతున్న ఇకిలిచ్చడానికి. అసలు ఇంతకంటే అవమానమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో అయినా దాపురించిందా? కాబట్టి ఇవాళ స్పష్టంగా ఈ రైతుల చావులకు కారణం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఇదేనా మీ ఏపుల్ లీడర్షిప్? మీరు ఈ తెలంగాణను తాగుబోతుల అడ్డాగా మార్చిండ్రు. మేము రైతు రాజ్యంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో యూపీఏ 1 యూపీఏ 2లో రైతు రాజ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని మారుస్తే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి, రైతులకు రుణమాఫీ చేసి, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి, రైతులను ఆదుకొని, రైతుల మీద పెట్టిన అక్రమ కేసులను, విద్యుత్ చౌర్యం పేరు మీద రైతుల మీద పెట్టిన వేలాది కేసులను ఒక కలంపోటుతోని కాంగ్రెస్ పార్టీ తొలగించి రైతు రాజ్యాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే రైతుల పాలిట యమ పాశంగా తయారై రైతులను బలిగొన్న ప్రభుత్వం ఇది. రైతుల ప్రాణాలను మీరు బలి తీసుకొని మీరిచ్చిన ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.5 సంవత్సరాలలో 75,000 మంది రైతులు చనిపోయినరు. ప్రభుత్వం ఎల్ఐసి వ్యవసాయ శాఖ ఎల్ఐసికి రాసిన అధికారిక లేఖలో 75,014 మంది చచ్చిపోయింది అనే అఫీషియల్ లెటర్ రాసిండ్రు. 3.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలలోనే మీరు 75,000 మంది రైతులను బలి తీసుకుంటే 7.5 సంవత్సరాలలో ఎంతమంది చచ్చిపోయి ఉంటారో లెక్కలు బయట పెట్టాల్సిందిగా కేటీఆర్ను, కేసీఆర్ను మేము డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ చనిపోయిన రైతుల చావుల మీద చర్చ చేద్దామా? రైతులు కష్టపడి పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల, వరి కొనుగోలు ఆగిపోవడం వల్ల, దళారుల చేతుల్లో రైతులు మోసపోవడం వల్ల వందలాది మంది రైతులు గుండె పగిలి చచ్చిపోతే ఒక్క రైతు కుటుంబాన్నైనా ఓదార్చిన పాపాన పోయినరా నువ్వు, నీ తండ్రి? ఇదా నువ్వు చెప్తున్న రైతు బంధు? లేకపోతే రైతు బంధు సంబూరాలంట. మూతి మీదంగా పెట్టి కొట్టాలి వీళ్ళను. మాట్లాడడానికి ఎట్లా మాటలు వస్తున్నాయో. నిజంగానే మీరు రైతు ప్రభుత్వం అయితే వెళ్దాం పదా రైతుల దగ్గరికి. నువ్వు ఏ రైతు వేదికలైతే నిర్మించినవో, ఏ రైతు వేదిక అయినా సరే నీ సిరిసిల్ల నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా నిర్మించిన రైతు వేదికలలో రైతుల మధ్యలో చర్చ చేద్దామా? నువ్వు విలాసవంతమైన జీవితం గడుపుతున్న ప్రగతి భవన్లో చర్చ చేద్దామా? లేకపోతే త్యాగాలకు ప్రతీకైన అమరవీరుల స్తూపం దగ్గర చర్చ చేద్దామా? రైతులను బలిగొన్నది మీరు. రైతు హంతకులు తండ్రి కొడుకులు. రైతులను హత్య ప్రోత్సహించింది మీరు, రైతులను హత్య చేసింది మీరు, రైతుల చావులకు కారణం మీరు. రైతులను పండించిన పంట కొనుగోలు లేక వ్యసనాలకు లోనై ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి తాగుబోతుల తెలంగాణగా మార్చింది మీరు. వీటన్నిటి మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. కేటీఆర్ గారు ప్రతిసారి మీకు ఒక అలవాటు అయిపోయింది. ఫస్ట్ సవాల్ ఇస్తాడు, తొడలు కొడతాడు, దెబ్బలు జరుస్తాడు. సరే అని వెనకకి తిరగంగానే ఊరికిపోయి అయ్యసాటునైనా దాచుకుంటాడు, లేకపోతే కోర్టు సాటునైనా దాచుకుంటాడు. కొంచెమన్నా సిగ్గున్నాదే?
జన్వాడ ఫామ్ హౌస్ ఉందా చూపిస్తావా? వాడు నోటుకొచ్చింది మాట్లాడతాడు అన్నాడు. అన్ని ఆధారాలు తీయగానే కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు. మీరే చూసిరు. డ్రగ్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు ఆయనే సవాల్ విసిరిండు, మేము టెస్ట్లకు సిద్ధం, మీరు సిద్ధమా అని. ఓకే మేము సిద్ధం, వస్తున్నాం రావే పిల్లగా అని అంటే, సార్ చూడు ఏమంటున్నా అని కోర్టు కురికిపోయి మళ్ళీ కోర్టు వెనకాల దాచుకున్నాడు, స్టే తెచ్చుకున్నాడు ఏమనొద్దని. ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ గిదే కథ చేస్తావా? మళ్ళీ కోర్టుకు పోతావా, అయ్యేసాటికి పోతావా? సిగ్గునేదే. స్కూల్లో పిల్లలు ఎవడన్నా పెన్సిల్ గుంజుకున్నాడు, బల్పం గుంజుకున్నాడు అని పోయి టీచర్ చెప్తాడు, ఇంటికి పోయి అమ్మ నాయనకి చెప్పుకుంటాడు. ఈడేవాడా మంత్రి అంటాడు, ఈడు సవాళ్ళు ఇస్తుంటాడు. సరే వస్తున్నాం అనగానే ఉరికిపోయి అయ్యేసాటి నన్ను దాచుకుంటాడు, లేకపోతే కోర్టు కాన్ని ఉరుకుతాడు. నిజంగానే కేటీఆర్ నీకేమాత్రం పౌరుషం ఉంటే, నీలో తెలంగాణ రక్తం ఉంటే, నీ రక్తంలో చీము నెత్తురుంటే చర్చకు సిద్ధం కావాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది చర్చించడానికి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వర్తించిన రైతులకు చేసిన సేవల మీద చర్చకు సిద్ధం. 2014 నుంచి 2022 వరకు మీరు చేసిన ఘనకార్యాల మీద మేము చర్చకు సిద్ధం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రభుత్వాలలో ఏం చేస్తున్నారు అంటున్నారు. ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇవాళ 1960 రూపాయల వరికి కనీస మద్దతు ధర ఉంటే 600 రూపాయల బోనస్ ఇచ్చి 2540 రూపాయలకు 2560 రూపాయలకు క్వింటాల్ వరి కొంటుండు. మేము మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాము. అదేవిధంగా వరి పంట మార్పిడి చేసుకున్న వాళ్ళకి ఎకరాకు 9000 రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్ళు పండించిన చిరుధాన్యాలను కొనుగోలు చేయడానికి నిర్దిష్టమైన హామీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చేస్తున్నాడు. ఒకవేళ మీరు తెలంగాణ ప్రభుత్వం కంటే గొప్ప పథకాలు ఎక్కడున్నాయని పదే అని అడుగుతున్నారు కదా. మా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ అనే ముఖ్యమంత్రి చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నువ్వు ప్రతినిధుల బృందాన్ని పంపించు. ఛత్తీస్గఢ్ తీసుకెళ్ళి అక్కడి అధికారుల చేత, అక్కడి ముఖ్యమంత్రి చేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన కల్పించే సదస్సు ఏర్పాటు చేసే బాధ్యత మేము వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పెద్దలను తీసుకుంటాము. దీని మీద కూడా మేము సవాల్కు సిద్ధంగా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల కంటే అద్భుతమైన వ్యవసాయ పథకాలను, రైతులకు లబ్ధి చేకూర్చే పథకాలను ఛత్తీస్గఢ్లో మా ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు అమలు చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ కంటే ఉన్నతమైన రైతు ప్రయోజనమైన పథకాలను మేము అమలు చేస్తున్నాము. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. వీటిని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ 3వ అంశం మీద కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. కేటీఆర్ గారిని చర్చకు సిద్ధపడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.